33 ఇయర్స్ 32 ఇయర్స్ ఆర్టిస్ట్గా. 93లో మేజర్ చంద్రకాంత్. 84లో గృహప్రవేశం. ఓ దట్ మీన్స్ 84లో అంటే ఊహ తెలిసిన తర్వాత నేను చెప్పాను. ఓ తెలిసిన తర్వాత అంటే బ్రహ్మ అండి. బ్రహ్మ ఐ వాజ్ ఇన్ 3rd or 4th క్లాస్. బ్రహ్మ తర్వాత మేజర్ చంద్రకాంత్. బ్రహ్మ తర్వాత మేజర్ చంద్రకాంత్ చేశాను. తర్వాత పుణ్యభూమి నా దేశం, అడవిలో అన్న, ఖైదీ గారు అండ్ కలెక్టర్ గారిలో చిన్న ఇది. సో చైల్డ్ ఆర్టిస్ట్గా ఇవి నేను చేసిందండి. 1 or 2 ఏదో గుర్తు లైక్ టాప్ ఆఫ్ ది మైండ్. అండ్ ఇంకా 90 ఇయర్స్కి దొంగతో స్టార్ట్ చేసుకున్నాను. సో ఇంత లాంగ్ కెరియర్ బట్ స్టిల్ వెయిటింగ్ ఫర్ సూపర్ సక్సెస్. ఏంటి దాని గురించి చెప్పాలంటే అసలు ఎలా ఎనలైజ్ చేయాలంటే ఏం చెప్తారు కెరియర్ని? ఐఎమ్ నాట్ వెయిటింగ్ ఫర్ సూపర్ సక్సెస్ అండి. సక్సెస్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ ఫిలిం. సో ఎప్పుడు కూడా నేను ఫస్ట్ నుంచి మీరు ఎత్తుకుంటే కొత్తగా ప్రయోగాలు చేస్తున్నాను. ఓన్లీ సూపర్ సక్సెస్సే టార్గెట్ అంటే ఐ వుడ్ ఆల్సో గాన్ విత్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ అని, విచ్ ఇస్ గ్రేట్. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. కమర్షియల్ ఫార్మాట్ గ్రేట్. ఆ కమర్షియల్ ఫార్మాట్ వల్లే ఇండస్ట్రీ ఈ రేంజ్లో ఉంది, బాక్స్ ఆఫీస్ బదులు కొడుతున్నాయి. బట్ నేను ఐ కమింగ్ ఫ్రమ్ దట్ కమర్షియల్ ఫ్యామిలీ. ఆ టెంప్లెట్లోనే మా నాన్నగారి సినిమాలు ఇవన్నీ ఉన్నాయి. మా నాన్నగారు ఇక్కడ టెంప్లెట్ రాకముందు డిఫరెంట్ ఆయన చేసిన వేరియేషన్స్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ చిన్నప్పుడు. అండ్ అలాగే నేను పెద్ద రాజేంద్ర ప్రసాద్ గారికి గొప్ప ఫ్యాన్, నేను వెరీ బిగ్ ఫ్యాన్. అండ్ నాకు ఆయన కామెడీ ఇష్టం చిన్నప్పటి నుంచి. ఆయన మేబీ నా రియల్ లైఫ్లో కూడా అంత ఫన్ ఇది ఉందంటే కూడా. అండ్ ఎస్ మా తిరుపతిలో కొంచెం ఎట్టగారు ఎక్కువ కామెడీ టైప్ ఉంటుంది. అండ్ వాచింగ్ కామెడీ ఫిల్మ్స్ ఆల్సో ఇట్ కేమ్ టు మీ లైక్ దట్. అంటే ఏంటి ఇప్పుడంటే ఓకే నీదే డిసిషన్ స్క్రిప్ట్స్. బిఫోర్ దట్ అంటే ఏ స్క్రిప్ట్ అయినా మీ దగ్గరికి వచ్చినప్పుడు డిసిషన్ మీదేనా లేదంటే బయట సినిమాలనే నాదే డెసిషన్ అండి. బయట సినిమాలనే నాదే డెసిషన్ ఉండేది. నేను పొరపాటును కూడా ఎటు తీసుకెళ్ళి ఎప్పుడు వినిపించేవాడినే కాదు. ఇట్ వాజ్ జస్ట్ నేను, నాకు మేనేజర్లు కూడా ఉండేటవాళ్ళు నా ఫ్రెండ్సే. అండ్ వాళ్ళు కూడా దే యూస్ టు నాట్ లిసన్ టు ద స్క్రిప్ట్ క్రియేటివ్ సైడ్ వాజ్ కంప్లీట్లీ మై డెసిషన్. అండ్ ఆ డెసిషన్లోనే నేను మీకు తెలుసా వచ్చింది, ఆ డెసిషన్లోనే దొంగది వచ్చింది, ఆ డెసిషన్లోనే ప్రయాణం. నాకు చంద్రశేఖర్ ఇలాంటి గొప్ప డైరెక్టర్ గారితో పనిచేయడం అదృష్టం దొరికింది. ఆ డెసిషన్తోనే వేదం చేయగలిగాను, ఆ డెసిషన్తోనే బిందాస్ చేయగలిగాను, ఆ డెసిషన్తోనే కరెంట్ దిగా, ఆ డెసిషన్తోనే పోటుగాడు. అండ్ ఎస్ అండి, ఆ డెసిషన్స్తోనే ముందుకు చేసుకుంటూ వచ్చాను. మిస్టర్ నోకియా కూడా అదే డెసిషన్.